సంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు. పాత పంటలతో పోలిస్తే వీటిపై ఖచ్చితమైన దిగుబడులతో పాటు రాబడి కూడా అధికంగా ఉండడంతో ఈ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన అన్నదమ్ములు ప్రయోగాత్మకంగా తమకున్న 2 ఎకరాల పొలంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు. ఆధునిక విధానాలను అనుసరిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన దిగుబడులతో లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. పచ్చగా కళకళలాడుతున్న ఈ జామ తోటను చూడండి. ఈ పంట నాటి 2 ఏళ్లవుతోంది. మొక్క నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం పంట పెట్టుబడి కూడా చేతికి అందింది. చూడ్డానికి జామ మొక్కలు చిన్నగా ఉన్నా ప్రతి కొమ్మకు గుత్తులు గుత్తులుగా జామకాయలు వేలాడుతున్న ఈ తోట అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన అన్నదమ్ములు నరసారెడ్డి, మహానందరెడ్డిలు తైవా జామ తోటను గత 2 ఏళ్లుగా తమకున్న 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగు చేసే రైతులకు పంట చేతికి అందే వరకు నమ్మకం ఉండటం లేదు. అందుకే ఖచ్చితమైన ఆదాయం అందించే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఈ పంట సాగును చేపట్టి నాణ్యమైన దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు ఈ సోదరులు. నేను జామ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పెట్టినాక 8 నెలలకు కాపు వచ్చింది. ఫస్ట్ సంవత్సరమే ఎకరాకు 50,000 నుంచి 80,000 వరకు ఆదాయం వచ్చింది. మళ్ళీ 2వ సంవత్సరం ఎకరాకు 1,50,000 2 లక్షల దాకా ఆదాయం ఉంది. ఇది ఒక బాక్స్ వచ్చి 20 కేజీలు ఉంటుంది. ఒక బాక్స్ 500 వరకు పోతుంది. కనీసం అంటే రోజు ఒక 20 బాక్సులు 30 బాక్సుల వరకు వెళ్తాయి. కంటిన్యూ ఇవి కొనలు గిల్లేసే కొద్దీ కాపు వస్తూనే ఉంటుంది. ఇప్పటికి పెట్టి 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. దగ్గర ఒక 3 లక్షల పైన ఆదాయం వచ్చింది. 8 నెలల నుంచి మళ్ళా కంటిన్యూగా అవి కొనలు గిల్లేసే కొద్దీ పంట వస్తుంది. దగ్గర ఫస్ట్ సంవత్సరం 2 ఎకరాలకు పెట్టింటే 2 ఎకరాలకు 2.5 లక్షల దాకా ఆదాయం వచ్చింది పెట్టుబడి పోయి. రైతులకేం జామ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. పంట ఏమంటే అవి రొంత ఎండు తెగులు వస్తే అవి చెట్లు ఒకటి పోతుంటాయి, అవి చూసుకోవాలి. 1,20,000 రూపాయల పెట్టుబడితో జామ సాగు ప్రారంభించారు ఈ అన్నదమ్ములు. మొక్కలు నాటిన 8 నెలలకే జామ పంట చేతికొచ్చింది. మొదటి సంవత్సరం పెట్టుబడులు పోను 1,50,000 రూపాయల వరకు ఆదాయం లభించింది. 2వ సంవత్సరంలో 30,000 పెట్టుబడి కాగా సుమారు 4 గింతలు అధికంగా ఆదాయం వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొక్క ఒక్కసారి నాటితే 15 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతులు తెలిపారు. వారానికి 3 సార్లు పండ్లను కోస్తామని, ఒక కోతకు 20 బాక్సుల కాయ దిగుబడి లభిస్తుందన్నారు. మార్కెట్లో ఒక బాక్సును 500 నుంచి 800 రూపాయల వరకు స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఉరవకొండ, అనంతపురం, బళ్ళారి తదితర ప్రాంతాలకు వెళ్లి విక్రయిస్తున్నామన్నారు. చిన్నకారు రైతుని నాకున్న పొలంలో 2.5 ఎకరములో అన్నదమ్ములు 2 ఉన్నాము. మంచిగా ఎకరా 15 సెంట్లు ఉన్నది. ఒక ఊరికి వచ్చేసి పెట్టుబడి వచ్చేసి 50 నుంచి 60,000 అయింది. డ్రిప్ లైను మొత్తం చెట్లు కొనుగోలు అంతా వచ్చేసి 50,000 నుంచి 60,000 వరకు అయినది. మాకు చెట్లు పెట్టినప్పటి నుంచి కోతకి 8 నెలల లోపల ఫస్ట్ పంట వచ్చినది. అప్పుడు బళ్ళారిలో మార్కెటింగ్ చేసినాము. అప్పుడు ఉరవకొండలో ఇంకా మేము ఇవ్వలేదు. అక్కడ మార్కెట్ బాగుందని అక్కడ వేసినాము. ఫస్ట్లో బాగా మంచి అమౌంట్ వచ్చినది. సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్ ప్రాబ్లం వల్ల మేము ఉరవకొండలోనే బండ్లకి కమిషన్ లేకోకుండా 500 బాక్స్తో అమ్మినాము. అప్పుడు మాకు గిట్టుబాటు అయినది. కాబట్టి మార్కెటింగ్ లేదు ఉరవకొండలో. అనంతపురం వాళ్ళంటే ట్రావెలింగ్ ఛార్జు కమిషన్ ఇవంతా పోతా కాబట్టి గిట్టుబాటు ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ఉరవకొండలో మార్కెటింగ్ జామకి పెడితే బాగుంటుంది. మార్కెట్ చూసుకుంటే జామ సాగులో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని ఈ రైతులు తమ అనుభవాలను తెలిపారు. ఏటా 3 నెలలు మొక్కలకు విశ్రాంతిని అందించి కొమ్మల కత్తిరింపులు చేయాలని సూచించారు. తద్వారా నాణ్యమైన కాయ దిగుబడి లభిస్తుందన్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.